నడువు, అది చేత కాకపోతే పాకుతూపో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు మోసం చేశాడని, ప్రేమించిన వారు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్ర కేటాలే ఎగసి ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవారు కూడా మీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా నీకుంది. కానీ నీకొచ్చిన కాస్త కష్టానికి తలదించేస్తే ఎలా? సృష్టిలో చెల్లమున్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తుంది. ఆ రక్తంతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. ఆ మానసిక బాధ సంఖ్యను తెంచేసుకో. పడ్డ చోట నుంచే పరిగెత్తడం మొదలుపెట్టు. నువ్వు పడుకున్న పరుపు నిన్ను చీదరించక ముందే బద్ధకాన్ని వదిలే. నీ అర్థం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయక ముందే వెలుగులోకి వచ్చే. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కాయిస్తే కాదు, చెమట నీరు చిందిస్తేనే చేతి రాయగలవని తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, కానీ ఆచరిస్తే